Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. ఈ పర్టికులర్ వీడియోలో మనం అస్సాంలో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ మణిపూర్ మిజోరంలో కానీ జరుగుతున్న ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ గురించి మాట్లాడదాం. యాజ్ ఈ రెండు కీవర్డ్స్ అయితే అందరికీ తెలుసు. ఫ్లడ్స్ అంటే ఎప్పుడైతే హెవీ రెయిన్ ఫాల్స్ వల్ల రివర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా కానీ బేసిన్ కానీ ఫుల్ అయిపోతుందో అక్కడ నుంచి రివర్ ఇంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల అడ్జసెంట్ ల్యాండ్స్ మీదకి ఇనండేట్ అవుతుంది. దాన్ని ఫ్లడ్ అంటాం. ల్యాండ్ స్లైడ్ అంటే ఎక్కడైతే మౌంటేనియస్ ఏరియా ఉందో దీని యొక్క టాప్ మోస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఎయిదర్ డ్యూ టు సిస్మిక్ యాక్టివిటీ కానీ లేకపోతే హెవీ రెయిన్ఫాల్ పడడం వల్ల కానీ లేకపోతే న్యాచురల్ డిఫారెస్టేషన్ వల్ల కానీ అక్కడ జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల కానీ a sudden mass movement of the topmost surface of the earth down the slope under the influence of gravity. ఈ జనరల్ బేసిక్ ల్యాండ్స్లైడ్ డెఫినేషన్. ల్యాండ్స్లైడ్ డెఫినేషన్ అంటే ఏంటంటే బేసిక్ ద సడన్ మూవ్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ టాప్మోస్ట్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, ద మాస్ మూవ్మెంట్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్. ఇవి ల్యాండ్ స్లైడ్స్ న్యాచురల్గా అక్కడ అయ్యేవి. కానీ ఆ ల్యాండ్ స్లైడ్స్కి ఒకవేళ వర్షం తోడైంది అనుకోండి, ఏదన్నా హిల్ స్లోప్స్కి వర్షం తోడైతే ఆ ల్యాండ్ స్లైడ్స్ ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు మనకి అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్స్ ఏవైతే వచ్చాయో, మాన్సూన్ ఏదైతే ఎర్లీగా వచ్చిందో, వేర్ ఇండియా వాస్ హవెవర్ ప్రిపేర్డ్, మాన్సూన్ వస్తుందని ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నారు, కానీ ఒక 10 to 15 days ఆఫ్ ఎర్లీ మాన్సూన్ రావడం అండ్ అది టొరెన్షియల్ రెయిన్స్ క్రియేట్ చేయడం, ఆ అన్ఎక్స్పెక్టెడ్ నేచర్ వల్ల మనకి అస్సాం ఆర్ మిజోరాం, మణిపూర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ సెగ్మెంట్లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్ వచ్చేసారు. జనరల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ వర్షాలు టొరెన్షియల్ రెయిన్స్ అంటూ ఉంటాం, అంటే హెవీ రెయిన్స్ని టొరెన్షియల్ రెయిన్స్ అంటూ ఉంటాం. ఈ బ్రహ్మపుత్ర లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ ఇంటెన్సిఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో దానికి బ్రైడెడ్ ఛానల్ ఉంటుంది సార్. ఇది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా న్యూస్లో చదువుతారా లేకపోతే జాగ్రఫీ చదివినప్పుడు టెక్నికాలిటీ చదువుతారా, బ్రైడెడ్ ఛానల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ద నారో స్లగ్గీస్ ఛానల్ వెన్ ఎవర్ ఇఫ్ ఎనీ ఎక్స్ట్రా ఎడిషన్ ఆఫ్ వాటర్, దాంట్లో ఒకవేళ వాటర్ ఇంకా ఎక్కువ యాడ్ అయిపోయినప్పుడు ఆ స్లగిష్ నేచర్ వల్ల ఆ రివర్ అటు ఇటు మూవ్ అయిపోయి ఫ్లడ్స్ చేస్తూ ఉంటుంది. జనరల్గా మనకి బ్రహ్మపుత్రకి బ్రైడెడ్ ఛానల్ ఉంటుంది, బీహార్లో కోసీ రివర్కి బ్రైడెడ్ ఛానల్ ఉంటుంది. మీరు గూగుల్లో ఇమేజ్ కొట్టినా కూడా బ్రైడెడ్ ఛానల్ గురించి మీకు వచ్చేస్తూ ఉంటుంది. అట్లా ఈ బ్రహ్మపుత్ర ఏదైతే చేమయాంగ్దుంగ్ గ్లేసియర్ దగ్గర స్టార్ట్ అయ్యి నేపాల్ అండ్ టిబెట్ మధ్యలో నుంచి నామ్చా బర్వా దగ్గర యూటర్న్ ఆల్మోస్ట్ హెయిర్ పిన్ కర్వ్ అక్కడ సింటాక్సిల్ బెండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే అస్సాం రీజన్స్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి ఎంటర్ అవుతుందో అక్కడ నామినల్గా దానికి నారో రివర్ ఛానల్ ఉంటుంది సార్. బ్రహ్మపుత్రకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నారో రివర్ ఛానల్. అక్కడ లోకల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ అన్అర్బనైజ్డ్ ప్లానింగ్ జరగడం వల్ల బ్రహ్మపుత్రలో ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తాయి. ఇదేం కొత్తగా వచ్చింది కాదు. కానీ ఈసారి మాన్సూన్ ఎఫెక్టివ్ ఇంకా హెవీ రెయిన్ఫాల్స్ క్రియేట్ చేయడం వల్ల అవి ఫ్లడ్స్ అండ్ మనకి ల్యాండ్ స్లైడ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం వచ్చిందేం కాదు సార్, కాకపోతే ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ ట్రిగర్ అయిందంటే ఎవ్రీ ఇయర్ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లడ్స్ ఆ అస్సాం రీజన్లో ఎవ్రీ టైం ఇది ప్రాబ్లమే. ఆ ఖాజీరంగా నేషనల్ పార్క్ ఉన్న దగ్గర కూడా హై ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్లోరా అండ్ ఫనా అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ల్యాండ్ స్లైడ్స్కి కొన్ని కారణాలు ఉన్నాయి సార్. ఈ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్కి కానీ న్యాచురల్ కాజెస్ ఉన్నాయి, మ్యాన్మేడ్ కాజెస్ అయితే ఉన్నాయి. ఆ కాజెస్ ఏంటనే చూద్దాం. ఎందుకంటే మనకు కాజెస్ తెలిస్తేనే మనం ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయగలుగుతాం అనే సెగ్మెంట్ మీద మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ కాజ్ వచ్చేసి క్లైమేట్ ఇండ్యూస్డ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఇప్పుడు మాన్సూన్ ఎర్లీగా వచ్చిందంటే డోంట్ యూ థింక్ దట్ క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ వెదర్ లైక్ సిచ్యువేషన్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఎర్లీ మాన్సూనల్ రెయిన్ఫాల్? ఎస్. జనరల్గా మనకి June 1st వచ్చేది, May 25th వచ్చింది. ఇప్పుడు ముంబైలో ఫ్లడ్స్ అవుతున్నాయి. ముంబైలో ఫ్లడ్స్ వస్తున్నాయి, ట్రిగరెస్ట్గా ఫ్లడ్స్ వస్తున్నాయి అంటే ఎందుకు? రీజన్ ఈస్ దిస్. అట్లా ఒక 15 to 16 days ఎర్లియరే మనకు మాన్సూన్ వచ్చిందని చెప్పుకోవచ్చు సార్. జనరల్గా May 7th to 11th మధ్యలోకి ఎంట్రీ అయింది. కాకపోతే ఈసారి మన June 7th to 11th వరకు ఎంట్రీ అవుద్ది, కానీ May 25th 20 మధ్యలోనే ఎంటర్ అయిపోయింది. దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ ఇంకా ఎక్కువ మాయిశ్చర్ని క్యారీ చేసుకొని హెవీ టొరెన్షియల్ రెయిన్స్, జనరల్గా మాన్సూనల్ రెయిన్ఫాల్ క్రియేట్ చేస్తాయి. మేఘాలయాలో ఎక్కువ రెయిన్ఫాల్స్ క్రియేట్ చేస్తాయి, అదైతే షూర్. కానీ ఈసారి మ్యాక్సిమం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో టొరెన్షియల్ రెయిన్స్ని క్రియేట్ చేస్తాయి. టొరెన్షియల్ రెయిన్స్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా కూడా దాన్ని హెవీ రెయిన్స్ అని అంటూ ఉంటారు సార్.
ఇది రీజన్ నెంబర్ 1, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరిగినాయి, ఇదైతే అందరికి తెలుసు. సెకండ్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూస్తే ఇక్కడ ఫ్రెగైల్ జియాలజీ ఉంటుంది సార్, అంటే చాలా సెన్సిటివ్ జియాలజీ అని అర్థం. అండ్ దిస్ ఈస్ ద రీజన్ వై అక్కడ డ్యామ్స్ కట్టాలన్నా, లేకపోతే ఏమైనా రిజర్వాయర్స్ కట్టాలన్నా, ఏమైనా చెక్ డ్యామ్స్ కట్టాలన్నా కూడా హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ కట్టడానికి కొన్ని 10-15 ఇయర్స్ టైం పడుతుంది సార్, అంతలోపే ఎర్త్క్వేక్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మ్యాగ్నిట్యూడ్ వల్ల ఆ పర్టికులర్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫ్రెగైల్ జియాలజీ ఉండడం వల్ల మనకు ల్యాండ్ స్లైడ్ అనేది చాలా కామన్ ఈవెంట్గా మారుతూ ఉంటుంది సార్ నార్త్ ఈస్ట్లో. అండ్ అట్లాంటి ల్యాండ్ స్లైడ్ ఏదైతే కామన్ ఫినామినాగా ఉందో ఆల్రెడీ, దానికి హెవీ రెయిన్ ఫాల్స్ తోడవడం, జనరల్గా ఎర్త్ క్వేక్ అండ్ ఫ్రెగైల్ జియాలజీ వల్ల ల్యాండ్ స్లైడ్స్ కామన్ అక్కడ, కానీ ఇప్పుడు హెవీ రెయిన్ ఫాల్స్ వల్ల కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ ట్రిగర్ అవ్వడం జరిగింది. అండ్ అక్కడున్న స్లోప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాచురేట్ అయిపోయినాయి సార్. సో దోస్ సాచురేట్ స్లోప్స్ విల్ ట్రిగర్ మోర్ అమౌంట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. సో కాజెస్లో ఫస్ట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అయితే, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫ్రెగైల్ జియాలజీ ఏదైతే ఉందో దట్ బికమ్స్ ద కాజ్. థర్డ్ వన్ చూస్తే రివర్ అండ్ ఫ్లాష్ ఫ్లడింగ్ డైనమిక్స్. నేను ఇందాక బ్రహ్మపుత్ర రివర్ సెగ్మెంట్ గురించి ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్ డైనమిక్స్ మాట్లాడినో, రివర్లో ఆల్రెడీ బ్రహ్మపుత్ర రివర్ వచ్చేదే ఎక్కువ ట్రిబ్యూటరీస్ని కలిపేసుకొని వస్తూ ఉంటుంది. దీనిపైన కూడా అస్సాం ట్రాక్ దగ్గర చూస్తే సుబన్సిరి, ధన్సిరి, లోహిత్ ఇట్లాంటి రివర్స్ కలుస్తూ ఉంటాయి. ఈ నారో రివర్ ఛానల్ ఆఫ్ ఫ్లడ్ డైనమిక్స్లో ఆ బ్రైడెడ్ ఛానల్ అండ్ హెవీ అమౌంట్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ పడడం వల్ల అది ఈజీగా ఇంపౌండింగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. వేరే రివర్స్లో అంత ఈజీగా ఇంపౌండింగ్ ఎఫెక్ట్ చూపించదు సార్, కానీ బ్రహ్మపుత్ర రివర్లో ఆ నారో రివర్ ఛానల్ అండ్ స్లగిష్ ఎఫెక్ట్ అండ్ ఆ బ్రైడెడ్ ఛానల్ ఉండడం వల్ల మనకి ఆ సెగ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికి తోడు ఇవైతే ఆల్టర్నేటివ్గా ఆటోమేటిక్గా ఉన్నాయి, అంటే లార్జర్ స్కేల్ ప్రొవైడ్ అయి ఉన్నాయి. కానీ లోకల్గా మనం చూస్తే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. రివర్ బ్యాంక్స్ మీద జనాలు ఇల్లులు కట్టేసుకోవడం, అక్కడ ఉన్న ఫారెస్ట్రీని క్లియర్ చేయడం, అసలు అర్బనైజ్డ్ ల్యాండ్కి సెమీ అర్బనైజ్డ్ ల్యాండ్కి రిజర్వ్ ఫారెస్ట్రీస్కి డిఫరెన్షియేషన్ తెలియకపోవడం, ఆ బఫర్ స్టాక్స్ జోన్స్లో ఇల్లులు కట్టుకోవడం, ఆ డ్వెల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేసుకోవడం, ఇట్లా ర్యాపిడ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. దానికి అర్బనైజేషన్కి ఏం ప్లాన్ లాంటిది ఏం లేదు, చలో కన్స్ట్రక్షన్ జరగండి అంటే కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. అట్లాంటి సెగ్మెంట్ ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మోర్ క్రైసిస్ నుంచి డిజాస్టర్స్గా మారడం. ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ రీజన్స్లో యాజ్ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయదు. నేను మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నా, ప్రధాన మంత్రి గారు అయ్యా మీరు లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీలు ఇవన్నీ తర్వాత ఫస్ట్ యాక్ట్ టువర్డ్స్ అవర్ నార్త్ ఈస్ట్, అట్లీస్ట్ లుక్ టువర్డ్స్ అవర్ నార్త్ ఈస్ట్. మణిపూర్లో ఇష్యూ జరుగుతుంది, బ్రహ్మపుత్ర రివర్ ఫ్లడ్ వస్తుందని చెప్పినప్పుడు డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఏది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎప్పటికన్నా కూడా వల్నరబిలిటీ ప్రొఫైల్లోనే ఉంటుంది సార్, బికాస్ ఆఫ్ నాన్ కాన్సన్ట్రేటెడ్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. సరే ఇప్పుడు ఇంకా బెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అది కూడా కన్సిడర్ చేయకపోతుండే, మనకు తెలియకపోతుండే కూడా అసలు ఫ్లడ్స్ ఇంత ఎఫెక్టివ్గా వచ్చినాయని. కానీ ఇంకొంచెం బెటర్గా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఈ రీజియన్స్లో ఉండాలి. ఆల్రెడీ ఎర్త్క్వేక్ వస్తుందని తెలుసు, బ్రహ్మపుత్ర స్లగ్గిష్ అని తెలుసు, ఫ్లడ్స్ వస్తాయని తెలుసు, హెవీ రెయిన్ఫాల్స్ ఎక్స్పెక్టెడ్ అని తెలుసు. ఇక్కడ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అయిందనే సెగ్మెంట్ని కూడా మనం తీసుకోవచ్చు. దీంతో పాటు అక్కడున్న ఎన్వైర్మెంటల్ సెగ్మెంట్లో ఫ్లోరా కానీ, ఫోనా కానీ, ఈకోసిస్టమ్ కానీ ఆ ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ జరగడం వల్ల కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ట్రిగర్ అయినాయి అని మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. మాన్సూన్ ఎందుకు ఎర్లీగా వచ్చింది అన్న దానికి చాలా వేరియస్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి సార్. మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఎఫెక్ట్ అని, లో ప్రెషర్ ఏరియా ఇంపాక్ట్ చేసి ఐటీసీజెడ్ అనేది షిఫ్ట్ అయిపోయింది త్వరగా అని, ఇట్లా ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ వచ్చాక అసలు ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు జరిగినాయి అని అందరూ మాన్సూన్స్ తొందరగా వచ్చేసి అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు జరిగాయి, ఫ్లడ్స్ ఎందుకు జరిగాయి అని ఎవరు మాట్లాడట్లేదు. సో ఇవి మేజర్ కాజెస్గా మనం భావిస్తూ ఉన్నాం సార్. మరి దీనికి ఏం చేయాలి వే ఫార్వర్డ్ అన్న సెగ్మెంట్లో చూస్తే, ఫస్ట్ మీరు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి సార్. ఏ డిజాస్టర్స్ కన్నా కూడా ఇవి కామన్. ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని యూ హ్యావ్ టు స్ట్రెంథన్ అప్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. సెకండ్, రివైజ్ అర్బన్ అండ్ హిల్ ఏరియా ప్లానింగ్ టు దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. అక్కడ ఉన్న అర్బన్ ఏరియా ఆర్ హిల్ ఏరియా డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ ఆర్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ని ఎఫెక్టివ్గా పాలసీ ఫ్రేమ్వర్క్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రమోట్ ఈకోసిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్, ఎందుకంటే ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది కాబట్టి అదే ల్యాండ్ స్లైడ్స్ని, ఫ్లడ్స్ని ట్రిగర్ చేసింది కాబట్టి మనం అక్కడున్న ఈకోసిస్టమ్ బేస్డ్ అడాప్షన్ సెగ్మెంట్ని తీసుకొని రావాల్సి ఉంటుంది.
స్ట్రెంగ్తెన్ ఇంటర్ స్టేట్ డిజాస్టర్ కోఆర్డినేషన్. ఆ చుట్టుపక్కల ఉన్న 7 సిస్టర్స్ అంటూ ఉంటారు కదా, కానీ ఒక స్టేట్కి అసలు కోఆర్డినేషనే మిస్ అయింది. ఈ ఫ్లడ్స్ కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్ల కూడా మనకి ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్ స్ట్రీమ్ రెసిలియన్స్ అండ్ డెవలప్మెంట్ ప్లానింగ్. మెయిన్ స్ట్రీమ్ రెసిలియన్స్ని ఆ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్లో అక్కడ ఉన్న సోషో ఎకనామిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చేస్తే ఇంకా ముందు సంవత్సరాల్లో రాబోయే డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వాటిని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయొచ్చు. ఇట్లాంటి డిజాస్టర్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి సార్. మీరు ఎవ్రీ ఇయర్ చూస్తే బ్రహ్మపుత్రాలో ఫ్లడ్ వస్తుందని తెలిసి కూడా మనం ఇంకా డిజాస్టర్ ప్రిపేర్నెస్ లేకపోతే దట్ విల్ నెవర్ మేక్ ఎనీ సెన్స్ యాజ్ సచ్. సో హోప్ఫుల్లీ ఈ వీడియో అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మీ యొక్క టాపిక్స్ ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో అవి కమెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ ఆసమ్ డే. జై హింద్.